3 మరియు 4 పాయింట్ల DC మోటార్ స్టార్టర్స్ భాగములను విడదీసి గుర్తించే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు ఈ కింద 3 పాయింట్లు నేర్చుకుంటారు. 3 మరియు 4 పాయింట్ల స్టార్టర్ భాగములను విడదీయుట, 3 పాయింట్ స్టార్టర్లోని భాగములను గుర్తించుట, 4 పాయింట్ స్టార్టర్ భాగములను గుర్తించుట. ఇప్పుడు మనం 3 పాయింట్ స్టార్టర్ యొక్క వివిధ భాగాలను గుర్తించి స్టార్టర్ డయాగ్రామ్ను గీద్దాం. ఇన్సులేటెడ్ కాంబినేషన్ ప్లయర్, డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్ మరియు స్క్రూడ్రైవర్ లాంటి సరైన పనిముట్లను ఉపయోగించి 3 పాయింట్ మరియు 4 పాయింట్ స్టార్టర్స్ గల ఇన్పుట్ విద్యుత్ సరఫరా నుండి వాటి యొక్క కనెక్షన్స్ ను డిస్కనెక్ట్ చేయండి. 3 పాయింట్ మరియు 4 పాయింట్ స్టార్టర్ నుండి DC మెషిన్ యొక్క కనెక్షన్లు తొలగించి వాటిని బయటకు తీసి శుభ్రపరచండి. ఇప్పుడు నేమ్ ప్లేట్ వివరాలు చూసి వాటిని వ్రాసుకోండి. తర్వాత స్క్రూడ్రైవర్ లేదా తగిన పనిముట్లతో ఫ్రంట్ కవర్ యొక్క స్క్రూలను తీయండి. 3 పాయింట్ స్టార్టర్ యొక్క డయాగ్రామ్ మరియు వాటి భాగములు. స్టార్టింగ్ సిరీస్ రెసిస్టెన్స్. దీని ద్వారా మోటార్ టెర్మినల్స్కు వెళ్లే వోల్టేజ్ను తగ్గించుటకు మరియు పరిమితమైన కరెంట్ను పంపుటకు ఉపయోగపడుతుంది. హ్యాండిల్. స్టార్టర్లో క్రమంగా ఆఫ్ నుండి రన్కి మధ్య జరుపుట ద్వారా DC మోటార్ స్టార్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. స్ప్రింగ్. ఇది హ్యాండిల్ను తిరిగి 0 స్థానానికి లాగడానికి సహాయపడుతుంది. ఓవర్లోడ్ రిలే. మోతాదుకు మించి మోటార్ ఎక్కువ కరెంట్ తీసుకొనచో ఇది స్పందించి మోటార్ను పాడవకుండా నివారిస్తుంది. టెర్మినల్ బ్లాక్. ఇది లైన్, ఫీల్డ్ మరియు ఆర్మేచర్ టెర్మినల్స్ను కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. నో వోల్ట్ కాయిల్. ఎంచుకున్న పాయింట్ వద్ద స్టార్టర్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎల్ లైన్ టెర్మినల్. ఇది సప్లై యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఏ ఆర్మేచర్ టెర్మినల్. ఇది ఆర్మేచర్ వైండింగ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎఫ్ ఫీల్డ్ టెర్మినల్. ఇది ఫీల్డ్ వైండింగ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఫీల్డ్ మరియు ఆర్మేచర్ టెర్మినల్స్. ఇవి ఇన్పుట్ పవర్ టెర్మినల్స్. DPST స్విచ్, డబుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్. ఈ 3 పాయింట్ స్టార్టర్ యొక్క పవర్ను స్విచ్ ఆన్ చేయడానికి లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 3 పాయింట్ స్టార్టర్ యొక్క టెర్మినల్స్ గుర్తించుట. సిరీస్ టెస్టింగ్ బోర్డు యొక్క మొదటి లీడ్ను స్టార్టర్ యొక్క హ్యాండిల్కు మరియు రెండవ లీడ్కు స్టార్టర్ యొక్క ఇతర టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ల్యాంప్ వెలిగేంత వరకు రెండవ లీడ్ని ఉపయోగిస్తూనే ఇతర టెర్మినల్ను తనిఖీ చేయండి. ఎప్పుడైతే ల్యాంప్ ఎక్కువ కాంతివంతంగా వెలుగుతుందో దానిని L టెర్మినల్గా గుర్తించవచ్చు. సిరీస్ టెస్టింగ్ బోర్డులోని ఒక లీడ్ను రెసిస్టెన్స్ స్టడ్కి మరియు ఇతర లీడ్ను మిగిలిన 2 టెర్మినల్స్కి కనెక్ట్ చేయాలి. ఏ టెర్మినల్ వద్ద ల్యాంప్ తక్కువ కాంతితో వెలుగుతుందో ఆ టెర్మినల్ F. చివరగా మిగిలిన టెర్మినల్కు కనెక్ట్ చేసినప్పుడు ఆ ల్యాంప్ కాంతివంతంగా వెలుగుతుంది. దయచేసి గమనించండి. జాగ్రత్తగా పరిశీలించాలి. టెర్మినల్స్ను గుర్తించేటప్పుడు విద్యుత్ సరఫరాను ఆపివేసినట్టుగా నిర్ధారించుకోండి. డయాగ్రామ్ 4 పాయింట్ల స్టార్టర్ యొక్క భాగములు. స్టార్టింగ్ సిరీస్ రెసిస్టెన్స్. స్టార్టింగ్ సిరీస్ రెసిస్టెన్స్ దీని ద్వారా మోటార్ టెర్మినల్స్కు వెళ్లే వోల్టేజ్ను తగ్గించుటకు మరియు పరిమితమైన కరెంట్ను పంపుటకు ఇది ఉపయోగపడుతుంది. హ్యాండిల్. ఇది స్టార్టర్ నందుగల సిరీస్ రెసిస్టెన్స్ స్టడ్స్ మీద నెమ్మదిగా ఆఫ్ నుండి రన్ల మధ్య జరుపుటకు ఉపయోగపడుతుంది. స్ప్రింగ్. హ్యాండిల్ను తిరిగి 0 స్థానానికి లాగడానికి సహాయపడుతుంది. ఓవర్లోడ్ రిలే. మోతాదుకు మించి మోటార్ ఎక్కువ కరెంట్ తీసుకొనచో ఇది స్పందించి మోటార్ను పాడవకుండా నివారిస్తుంది. టెర్మినల్ బ్లాక్. ఇది లైన్, ఫీల్డ్, నో వోల్ట్ కాయిల్ మరియు ఆర్మేచర్ టెర్మినల్స్ను కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. నో వోల్ట్ కాయిల్. ఇది ఎంచుకున్న పాయింట్ వద్ద స్టార్టర్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగించబడుతుంది. ఎల్ లైన్ టెర్మినల్. ఇది సరఫరా యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఏ ఆర్మేచర్ టెర్మినల్. ఇది ఆర్మేచర్ వైండింగ్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎఫ్ ఫీల్డ్ టెర్మినల్. ఇది ఫీల్డ్ వైండింగ్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.
4వ పాయింట్ L2. ఇది నో వోల్ట్ కాయిల్ టెర్మినల్ NVC కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఫీల్డ్ మరియు ఆర్మేచర్ టెర్మినల్స్ ఇవి మోటార్ యొక్క ఇన్పుట్ పవర్ టెర్మినల్స్. DPST స్విచ్ డబుల్ పోల్ సింగిల్ త్రూ స్విచ్. ఇది 4 పాయింట్ స్టార్టర్ను ఆన్ చేయడానికి లేదా స్విచ్ ఆఫ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. 4 పాయింట్ స్టార్టర్ యొక్క టెర్మినల్స్ గుర్తించుట. సిరీస్ టెస్ట్ బోర్డ్ యొక్క మొదటి లీడ్ను స్టార్టర్ హ్యాండిల్కు మరియు రెండవ లీడ్ను స్టార్టర్ ఇతర టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ల్యాంప్ వెలిగేంత వరకు ఇతర టెర్మినల్స్ను తనిఖీ చేయడానికి రెండవ లీడ్ని ఉపయోగించండి. ఏ టెర్మినల్ వద్ద ల్యాంప్ ఎక్కువ కాంతివంతంగా వెలుగుతుందో ఆ టెర్మినల్ను L1 అని సూచిస్తుంది. రెసిస్టెన్స్ యొక్క మిగిలిన 3 టెర్మినల్స్లో ఒకదాని యందు మరియు స్టడ్ నందు సిరీస్ టెస్టింగ్ బోర్డ్ లీడ్ను కనెక్ట్ చేయాలి. ఏ టెర్మినల్ వద్ద తక్కువ కాంతితో లేదా ఆ టెర్మినల్ వద్ద స్పార్క్ వస్తుందో అది L2గా సూచిస్తుంది. సిరీస్ టెస్టింగ్ బోర్డులోని ఒక లీడ్ ఏదైనా రెసిస్టెన్స్ స్టడ్కి కనెక్ట్ చేసి మరియు మరొక లీడ్ ఇతర 2 టెర్మినల్కు కనెక్ట్ చేయాలి. దీనిని Fగా గుర్తించబడినది. దీనియందు ల్యాంప్ కాంతివంతంగా వెలుగుతుంది. మిగిలిన 4వ టెర్మినల్ని ఆర్మేచర్ టెర్మినల్స్గా గుర్తించవచ్చు. రీక్యాప్. 3 పాయింట్ స్టార్టర్ యొక్క భాగములు: రెసిస్టెంట్ బ్యాంక్, హ్యాండిల్, స్ప్రింగ్, ఓవర్లోడ్ రిలే, టెర్మినల్ బ్లాక్, నో వోల్ట్ కాయిల్, లైన్ టెర్మినల్, ఫీల్డ్ టెర్మినల్, ఆర్మేచర్ టెర్మినల్. 4 పాయింట్ స్టార్టర్ యొక్క భాగములు: రెసిస్టెన్స్ బ్యాంక్, హ్యాండిల్, స్ప్రింగ్, ఓవర్లోడ్ రిలే, టెర్మినల్ బ్లాక్, నో వోల్ట్ కాయిల్, లైన్ టెర్మినల్, L2 టెర్మినల్, ఫీల్డ్ టెర్మినల్, ఆర్మేచర్ టెర్మినల్. మీరు అన్ని కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము.